ఈ వీక్ లో చాలానే ట్రైలర్స్ అండ్ టీజర్స్ అప్డేట్స్, సాంగ్స్ అండ్ ఓటీటీ రిలీజ్ మూవీస్ అని చాలానే అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విక్రమ్ గారి వీర ధీర సూరన్ పార్ట్ 2 టీజర్ అయితే వచ్చింది. టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ముందుగా పార్ట్ 2 స్టోరీ చెప్పిన తర్వాత పార్ట్ 1 స్టోరీ అయితే తీస్తారంట. ఈ సినిమా మొత్తం నైటే ఉంటది అనిపిస్తుంది. వార్నింగ్ షాట్ అయితే టీజర్ లో ఒకటి కూడా కనిపించలే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. ఎస్జే సూర్య గారు అయితే రూత్లెస్ పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నారు. విక్రమ్ గారి లుక్స్ అయితే చాలా బాగున్నాయి. చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో. రష్మిక మందన ద గర్ల్ ఫ్రెండ్ టీజర్ అయితే వచ్చింది. డైరెక్టెడ్ బై రాహుల్ రవీంద్రన్. ఈ టీజర్ స్టార్ట్ అవడమే విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. టీజర్ అయితే బాగుంది. దసరా మూవీలో సూరి క్యారెక్టర్ చేయలే దీక్షిత్ శెట్టి, అతనైతే ఈ మూవీలో ఉన్నాడు. టీజర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే బానే అనిపించింది. మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. మీరు చూడకపోతే చూడండి. బేబీ జాన్ ట్రైలర్ అయితే వచ్చింది. ఇది విజయ్ తలపతి తెరీ మూవీ రీమేక్ అంట. ఈ మూవీలో కీర్తి సురేష్ కూడా ఉందంట. ట్రైలర్ అయితే బాగుంది కానీ కొన్ని సీన్స్ అయితే జవాన్ మూవీలో ఉన్న సీన్స్ కి సిమిలర్ గా ఉన్నాయి. ఒరిజినల్ మూవీతో పోలిస్తే ఈ మూవీలో గ్రాఫిక్స్ అయితే అప్గ్రేడ్ ఉన్నాయి. ఈ మూవీ 25th అయితే రిలీజ్ అవుతుంది. సాయి ధరమ్ తేజ్ STD 18 సంబరాల ఏటిగట్టు అనే టైటిల్ ని లాంచ్ చేస్తూ టీజర్ లాంటి వీడియో అయితే రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సాయి ధరమ్ తేజ్ లుక్స్ ఉన్నాయి భయ్యా, అమ్మ బాబో వేరే లెవెల్ అసలు. టీజర్ అయితే చాలా బాగుంది. ఇంకా చూడని వాళ్ళు చూసేయండి. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఫేమ్ అంకిత్ కోయా తెలుసు కదా, తను 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే కాన్సెప్ట్ తో ఒక మూవీ అయితే చేస్తున్నాడు. ఆ మూవీ నుంచి అయితే ట్రైలర్ వచ్చింది. ఈ మూవీలో ఫీమేల్ లీడ్ గా గ్యాంగ్ లీడర్ ఫేమ్ శ్రియ యాక్ట్ చేస్తున్నారు. వెన్నెల కిషోర్ గారు కూడా ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది, చూసేయండి. సాంగ్స్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి విడుదల 2 మూవీ నుంచి మనసులో అనే వీడియో సాంగ్ అయితే వచ్చింది. ఇళయరాజా గారు అయితే మ్యూజిక్ అందించారు. డైరెక్టెడ్ బై విట్రిమారన్ గారు. సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్డే సందర్భంగా కూలీ మూవీ నుంచి ఒక లిరిక్ వీడియో అయితే వచ్చింది. లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి. అనిరుద్ధ్ అయితే లిరిక్స్ అందించాడు. ఈ మూవీని డైరెక్ట్ చేసేది లోకేష్ కనకరాజ్. డాకు మహారాజ్ మూవీ నుంచి లిరిక్ వీడియో అయితే వచ్చింది. తమన్ మ్యూజిక్ బాగా కొట్టాడు. బాలయ్య బాబుకు BGM తో ఎలివేషన్ ఇవ్వాలంటే తమన్ తర్వాతనే ఎవరైనా. అంకిత్ కోయ 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ నుంచి వీడియో సాంగ్ అయితే వచ్చింది. సాంగ్ అయితే బాగుంది, చూసేయండి. ఓటీటీలో రిలీజ్ అవుతున్న సిరీస్ అండ్ మూవీస్ విషయానికి వస్తే ఆహాలో ఒరిజినల్ సిరీస్ గా వేరే లెవెల్ ఆఫీస్ December 12th నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన రోటీ కపడా రొమాన్స్ December 12th నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. హరికథ సంభవామి యుగే యుగే ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంది. December 13 నుంచి హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.